లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యమవ్వడం, స్త్రీ పురుష వశీకరణ, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ మహాదేవరాజు. సెల్ నంబర్ 9490341512. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారి 100 సంవత్సరాల జాతకం, అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలేమిటి, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి జాతకులు. వృషభం అనగా ఎద్దు. ఎద్దు అంటేనే కష్టపడే తత్వం కలిగినది. అదేవిధంగా ఈ రాశివారు ఎంతో కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారిలో ఎక్కువ శాతం మంది పొట్టివారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వాటిని సాధించటం కోసం ప్రతి క్షణం పరితపిస్తూ ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనకాడరు. ఈ రాశివారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏదైనా విషయం పట్ల తాము ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటారో ఇతరులు కూడా అంతే క్రమశిక్షణ కలిగి ఉండాలని ఆశిస్తారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని ఎంతో ఇష్టంగా, హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. ఈ రాశివారు కొత్త వ్యక్తులను కలవటానికి ఇష్టపడరు. వీరి యొక్క కష్టపడే తత్వం కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు, వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరులు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాటిని ఎంకరేజ్ చేస్తూ వారిని అభినందిస్తారు. ఈ రాశి వారిని ఆకర్షించటం అంత సులభం కాదు. ఈ రాశికి చెందిన పురుషుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. ఏదైనా పని చేయాలని సంకల్పం పెట్టుకున్నట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను వేసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా ఆ పని పూర్తయ్యేంత వరకు నిరంతరం శ్రమిస్తారు. వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ఒకే విధంగా చూస్తారు. ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారు ఎక్కువగా అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు సంగీత ప్రియులని చెప్పుకోవటం ఎంతో ముఖ్యం. వీరి యొక్క సంతోషాన్నైనా, బాధనైనా సంగీత రూపంలో వ్యక్తపరచటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ రాశివారు ఇతరులను ఏ స్థాయిలో అయితే ప్రేమిస్తారో ఇతరుల నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను పొందాలని ఆశిస్తారు. సహనం ఈ రాశి పురుషుల యొక్క సహజ గుణం. తాము తలపెట్టిన కార్యాలలో ఎలాంటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఎంతో సహనం పాటిస్తూ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి ఘర్షణలు పడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడతారు. అందువల్లనే వీరికి సహనమనే గుణం అలంకారం అని చెప్పొచ్చు. ఈ రాశి స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చూడటానికి ఎంతో అందమైన ముఖారవిందం కలిగి ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం. తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవటానికి అనుక్షణం తప్పిస్తూ ఉంటారు. ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమను ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించటంలో వీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించే వరకు
తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు. తమ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయటానికి ఇష్టపడరు. ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంతైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో తమ భాగస్వామి నుండి తమకు కూడా అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా యోగవంతంగా ఉంటుంది. అంటే ప్రారంభం నుండి ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు నెలకొంటాయి. అన్ని రకాల సంతోషాలను అనుభవిస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. వీరు ఏ విషయంలో కూడా ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు. ఏవైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అందరి సలహాలు, సూచనలను తెలుసుకుంటారు. కానీ తమ అభిప్రాయాలను మాత్రమే ఫైనల్ చేసుకుంటారు. కష్టపడాల్సిన వయసులో సుఖానికి అలవాటు పడి కష్టపడని కారణంగా భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశివారు స్నేహితులను ఎక్కువగా కలిగి ఉంటారు. స్నేహానికి ప్రాణమిస్తారు. తమ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఎలా అయినా సరే ఆపద నుండి గట్టెక్కించటానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. వీరు నమ్మిన వ్యక్తిని లేదా ప్రేమించిన వ్యక్తిని వదులుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఒక్కసారి వీరు ఎవరి పట్లనైనా నమ్మకం కోల్పోతే ఆ వ్యక్తిని జీవితంలో మళ్లీ వీరి దరిదాపులకు చేరనివ్వరు. ఈ రాశివారు ఎంతో ధైర్యవంతులు, ప్రతిభావంతులు. మంచి సమయస్ఫూర్తి కలిగి ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు విభిన్న కోణంలో ఆలోచించి పరిష్కరించే నేర్పరితనం కలిగి ఉంటారు. ఈ రాశివారు జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లగ్జరీ లైఫ్ లీడ్ చేయటానికి ఇష్టపడతారు. తమ దగ్గర ఉన్న ఆదాయాన్ని మొత్తం లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. వీరి తాత ముత్తాతలు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. తద్వారా వీరికి కుటుంబ ప్రతిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు వీరి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీరు మంచి సలహాదారులుగా వ్యవహరిస్తారు. వీరిచ్చిన సలహాలను పాటించిన వారు మంచి స్థాయిలో ఉంటారు. వారు వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విషయంలోనూ వీరి సలహాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం బాగుంటుంది. వీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల, సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. నిరంతరం వాటిలో లీనమై వీరి జీవితాన్ని గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారు తమ ఉద్యోగ జీవితంలో మర్యాదపూర్వకంగా, విశ్వసనీయంగా మరియు నిశితంగా ఉంటారు. వారికి టాస్క్ ఇచ్చినప్పుడు అది పూర్తయ్యే వరకు లేజర్ లాంటి ఖచ్చితత్వంతో వారు దానిపై దృష్టి పెడతారు. లేజర్ ఎలా అయితే పర్ఫెక్ట్నెస్ చూపిస్తుందో అదేవిధంగా ఈ రాశివారు ఎంతో పర్ఫెక్ట్గా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశివారి యొక్క లోపాలు చూసుకున్నట్లయితే వీరు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛనివ్వరు. తద్వారా భాగస్వామికి వీరి పట్ల చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. జూదం, మద్యపానం వంటి వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా మీటింగ్స్లో, సెమినార్స్లో స్పీచ్ ఇవ్వటంలో వెనుకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించటం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ అధికంగా ఆలోచించి కోరి కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి ఎవరికీ తెలియని గుండె పగిలే నిజాలివే. ఈ రాశి వారి యొక్క గుణగణాలేమిటి, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి.
మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.